హాయ్ అండి. వెల్కమ్ టు చరణ్ ఆర్గానిక్ సోప్స్ అండ్ వాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. టుడే వచ్చి నేరేడు పండ్లు ఉంటాయి కదా, సమ్మర్ స్పెషల్. మనకి ఓన్లీ సీజనల్ ఫ్రూట్సే అండి. కొన్ని ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ని యూజ్ చేసుకొని మనం తీసుకోగలిగితే, ఇంటేక్ తీసుకున్నా కూడా మంచి హెల్తీగా ఉంటామండి. హెల్తీగా ఉంటాం. హెల్త్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సీజన్లో వచ్చే ఏవైనా డిసీజెస్ ఉంటే అవి క్యూర్ చేస్తాయి అన్నమాట. ఈవెన్ ఏదైనా సమ్మర్లో వచ్చేవి సమ్మర్లో తీసుకోవాలి, వింటర్లో వచ్చేవి వింటర్లో తీసుకోవాలి, రైనీ సీజన్లో వచ్చేవి రైనీ సీజన్లో తీసుకోవాలి. ఇలా సీజనల్ ఫ్రూట్స్ కానీ, సీజనల్ వెజిటేబుల్స్ కానీ, సీజనల్ అంటే ఉంటాయి కదా ఆకుకూరలు, ఇలాంటివి ఏమైనా కూడా సీజనల్ ఫుడ్స్ కంపల్సరీ తీసుకోవాలండి. మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా పెరుగుతుంది. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి. ఓకే, నేనైతే ఈరోజు నేరేడు పండ్లతో సోప్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా చేశాను నేను. మనకి ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి కదా, మిగతా అదర్ సీజన్లో దొరకవు. చాలా బాగుందండి రిజల్ట్ అయితే. బట్ ఇది అడ్వాన్స్లో చెప్దామని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు మీకు. నిన్న నాకు దొరికాయి. నేను బయట మార్కెట్ ఉంటుంది మాకు ప్రతి సండే బయట మార్కెట్కి వెళ్తే దొరికాయి. అందుకని నైట్ తీసుకొచ్చి మీకు పోస్ట్ పెట్టా. ఆ తర్వాత ఈరోజు మార్నింగే చేశాను. ఇది చాలా బాగా వచ్చింది సోప్ కూడా. నేనైతే 200 గ్రామ్స్ సోప్ తీసుకున్నాను. సోప్ బేస్ 200 గ్రామ్స్ తీసుకోండి. నేరేడు పండ్ల జ్యూస్ వచ్చి 20 గ్రామ్స్, 100 గ్రామ్స్కి 20 గ్రామ్స్ వేయండి. నెక్స్ట్ రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, యారో రూట్ పౌడర్ కానీ లేదా కయోలిన్ క్లే కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటే వేయండి. 1 టేబుల్ స్పూన్ వేయండి. ఓకే, బాదం ఆయిల్ 1 టేబుల్ స్పూను, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటి, ఎసెన్షియల్ ఆయిల్ వచ్చి ట్రీ కానీ లేదా పెప్పర్మెంట్ కానీ, లెమన్ కానీ వేయండి. ఓకే, ఇది ఎక్కువగా సి విటమిన్ ఉంటుందండి ఇందులో, మంచిగా యూజ్ అవుతుంది. ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి. ఇది యూజ్ చేసి చూడండి. ఆయిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ని ఫ్రీ చేస్తుంది. ఫేస్లో ఉన్నటువంటి ఆయిల్ని ఫ్రీ చేస్తుంది. మీకు ఆల్రెడీ నేను క్లాసెస్లో చెప్పాను కదా, మనకి ఎక్కువగా ఆయిల్ ఎందుకు రిలీజ్ అవుతుంది అనేది. ప్రతి ఒక్కరికి సెబీసియస్ గ్లాండ్స్ ఉంటాయి, హెడ్ టు బాడీ మొత్తం టోటల్. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి స్లాబమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్లాబమ్ రిలీజ్ అవ్వడం వల్ల మన ఫేస్ మీద కానీ హెడ్ మీద కానీ ఎక్కువగా ఆయిల్ రిలీజ్ అయ్యి బాగా చెమటలతో కూడిన ఆయిల్ రిలీజ్ అవుతుందని చెప్పాను. అలా ఎక్కువ రిలీజ్ అయ్యి హెడ్ మీద అయితే జిడ్డు వల్ల, చెమటల వల్ల చుండ్రు ఫామ్ అవ్వడము, డాండ్రఫ్ ఫామ్ అవ్వడము ఇలా జరుగుతుంది కదా. ఇలా మనకి ఇచ్చింగ్ వచ్చి రకరకాలుగా అసలు చాలా ఇబ్బంది పడతాం. అలాగే ఫేస్ మీద కూడా ఆయిల్ ఎక్కువ రిలీజ్ అయ్యి దానివల్ల పింపుల్స్ రావడము ఇలా జరుగుతుంది కదా. పింపుల్ మార్క్స్ ఇలా మొత్తం టోటల్ ఎలా రావడం జరుగుతుంది కదా, వాటిని కంట్రోల్ చేస్తుంది. మన ఫేస్ మీద ఉన్నటువంటి ఆయిలీ నేచర్ని అంతటిని కూడా క్లియర్ చేస్తుంది. బట్ ఎంతైతే ఆయిలీ ఉండాలో అంత మాత్రమే ఉంచేలా చేస్తుందండి. మిగతా ఎక్స్ట్రాక్ట్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. అందరూ ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది నాకు రిజల్ట్. ఇప్పుడు ఈ సోప్స్ అయితే నేను బయటకి ఇస్తున్నాను, అందుకని చేశాను. సరే, మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది ఈ ఫ్రూట్ అనేది. మిగతా సీజన్లో మనకు అంతగా దొరకదు. హైబ్రిడ్ అయినా కూడా ఇప్పుడు దొరకడం లేదు అదర్ సీజన్స్లో. ఓన్లీ ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్ని. ఓకే, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికైతే కంపల్సరీ ట్రై చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు 3 క్లాసెస్ అయిపోయి ఫ్రీ గురుకుల్లోనే. ఖాళీ ఉండడం లేదు నాకు కూడా, ఇంట్లో ఫ్యామిలీ ఇవన్నీ, అందుకనే నేను వీడియోస్ కూడా చేయడం లేదు. బట్ చెప్పాను కదా 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే 5 డేస్ లైవ్ క్లాస్ ఇస్తానని, అదైతే కంపల్సరీ చేస్తానండి. ఇంకా 50 మెంబర్స్ చేసుకోవాలి. 450 అయ్యాయి. ఇంకా 50 సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా నేను డ్రాగన్ ఫ్రూట్ సోప్ ఇలాంటివన్నీ నేను ఫ్రీగానే లైవ్ ఇస్తాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా చేశాను, అది కూడా మీకు షార్ట్ వీడియోలో పెడతాను. ఓకే, ఏం లేదండి. సోప్ బేస్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకునే జ్యూస్లోనే రైస్ ఫ్లోర్, యారో రూట్ పౌడర్ 2 కలిపేసి పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, యారో రూట్ అయినా పర్లేదు లేదా కయోలిన్ క్లే, రోజ్ క్లే, ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు. మంచిగా ట్యాన్ ఉంటే రిమూవ్ చేస్తాయి. ట్యాన్ రిమూవల్ ఏజెంట్స్ అవన్నీ.
అందుకే ట్యాన్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. స్కిన్ మంచిగా గ్లోగా ఉంటుందండి. యూజ్ చేస్తే మీరే చెప్తారు రిజల్ట్, నేను చెప్పనవసరం లేదు. ఓకే, మొత్తం సోప్ బేస్ మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లిక్విడ్ని అందులో వేసేయండి. వేసేసి మిక్స్ చేసుకుని కిందకి దించేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయండి. ఈవెన్ బాదం ఆయిల్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసేసి సోప్ మౌల్లో పోసేయడం అంతే. సోప్ మౌల్లో 2 అవర్స్ తర్వాత 2-3 అవర్స్ సోప్ మౌల్లో కంపల్సరీ ఉండాలండి. తర్వాత తీసేసి యాజ్ యూజువల్గా మీరు యూజ్ చేసుకోవడం అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.